ఎవరైతే తెలంగాణలో వచ్చేసరికి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. సో జనరల్గా చాలామంది వచ్చేసరికి ఏంటంటే ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. దొరికిన తర్వాత చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ ఒత్తిడి కానీ వాళ్ళు పెట్టే టార్చర్ కానీ దానికి కానివ్వండి. ఇక ఉద్యోగాలు దొరకని వాళ్ళు ఏంటంటే అటు ఇటు చూస్తూ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి అందరి కోసం తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సో అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాడు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే రాజీవ్ యువ వికాసం పథకం ఒకటి పెట్టిందనమాట తెలంగాణ ప్రభుత్వం. దీని ద్వారా మీరు స్టార్టప్ పెట్టుకోవచ్చు లోన్లు కింద అనమాట. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే ఇక్కడ వచ్చేసరికి ముందు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పబోయే ముందు వాటి గైడ్లైన్స్ చెప్తాను. మీరు కనుక వ్యవసాయం కాకుండా మామూలుగా చదువు ద్వారా అయినా పెట్టుకున్నట్టయితే ఏజ్ లిమిట్ 21 నుంచి 55 ఏళ్ళ వరకు ఉండాలన్నమాట. అది కూడా ఇక కుటుంబంలో ఒక్కళ్ళే ఈ స్కీమ్ని లబ్ధి పొంది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదరు వ్యవసాయం మీద 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉండాలి ఏజ్ లిమిట్ వ్యవసాయానికైతే. సో మీ ఫాదర్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీరు తీసుకోవడానికి కుదరదు ఎడ్యుకేషన్ మీద. మీరు తీసుకుంటే మీ ఫాదర్ తీసుకోవాలి కాదు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు 50,000 తీసుకున్నారనుకోండి, 50,000 తీసుకుంటే దానికి పూర్తి రాయితీ అనమాట. ఇక 50,000 నుంచి 1,00,000 తీసుకున్నారనుకోండి, అక్కడ వచ్చేసరికి 90% రాయితీ. ఇక 1,00,000 నుంచి 2,00,000 వరకు వచ్చేసరికి 80%, 2,00,000 నుంచి 4,00,000 వరకు వచ్చేసరికి 70% రాయితీ ఇస్తారు. అయితే ఈ మొత్తం కూడా బ్యాంకులే మీకు ఇస్తుంది అనమాట లోన్లు. సో ఇదైతే నిజంగా ఒక గుడ్ న్యూసే. స్టార్టప్ కంపెనీలు కానీ ఏమన్నా బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవాలన్నా నిజంగా ఇలాంటివి ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించిన కావాల్సింది ఏంటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివన్నీ కూడా కావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.